Hi guys, welcome back to my channel. Guys, ఈరోజు అరుణాచలం వచ్చినాం. ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి. చూడాలి అక్క. చెప్పు. ఎడిపోతున్నాం శివయ్య దగ్గరికి. చెప్పు. అరుణాచలం రూమ్స్ అయితే యాక్చువల్లీ చాలా బాగుంది. లాస్ట్ టైం మీకు రూమ్ చూపించారు కదా, 2500 అలా పడింది మాకు ఇద్దరికి. ఇప్పుడు మేము 3 మెంబర్స్ తీసుకున్నాం, పిల్లోడు కూడా ఉన్నాడు కదా. సో మాకు ఇప్పుడు రూమ్ తెలుసా, లాస్ట్లో చెప్తాను. బట్ ఇప్పుడైతే మీరు కింద ప్లేస్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇటు వెళ్తే గుడి, సౌత్ గోపురం ఉంది కదా, సౌత్ గోపురం ఎటే దగ్గరే, అక్కడ కొండ, అది ఈస్ట్ గోపురం. నిజంగా చాలా రీల్స్లో చూసాం కానీ తక్కువకే వస్తాయి, 600కే వస్తాయి. బట్ 3 పర్సన్స్కి ఈ ప్రైస్ అనేది చాలా వర్త్ అనిపించింది. చాలా అంటే చాలా వర్త్. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. రూమ్ టూర్ కూడా చేస్తాం. సో ఇప్పుడు మనీ కోసం అని చెప్పి బయటికి వెళ్తున్నాం. సో వచ్చాక చేస్తాం, మాట్లాడతాం. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా ఇక్కడ విజిట్ అయ్యేటప్పుడు ఫస్ట్ క్యాష్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ క్యాష్ అడుగుతున్నారు. చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్గా ఉంది, వెరీ నైస్. ఇందాక చూపించాను కదా, సారీ నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. చూడండి ఎంత బాగా పెట్టారు. ఇదే అది స్టే అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది గైస్ కదక్క. ముడిసిపోయినాడు కదా చెర్రీ. రూమ్ టూర్ చూపిస్తాం మీకు. ఇంకోటి ఏంటంటే ఇది 24 అవర్స్ అండి, నాట్ 12 అవర్స్. కొంచెం అంటే థింగ్స్ అన్నీ ఆల్రెడీ తీసి పెట్టేసా. ఏసీ కావాలంటే ఏసీ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఈ రూమ్కి ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి, నేను లాస్ట్లో మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చెప్తాను. ఇది ఒక బెడ్, అది సోఫా కమ్ బెడ్, ఇక్కడ ఒక మిర్రర్ అండ్ అదొక బెడ్, టీవీ కూడా. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నారు. 1500 కంటే నమ్ముతారా? నమ్మరు కదా ఎవరు. నమ్మాలి కదా అక్క, ఖచ్చితంగా నమ్మాలి. బడ్జెట్ ఫ్రెండ్లీలో రూమ్ బాగా వచ్చింది, చాలా హ్యాపీ. దీనికి మేమైతే ఫస్ట్ అడిగాం వేరే దగ్గర, అరుద్రాలో లాస్ట్ టైం ఉన్నాను కదా, అది 2500 కదా, ఇప్పుడు 3900 చెప్పారు 3 పర్సన్స్కి. అంత మనకు కాదు. ఇప్పుడు 3900 ఎక్కడ, 1500 ఎక్కడ. అండ్ కబోర్డ్స్ కూడా చూడండి. ఎక్కువ కదా, లైట్ కూడా ఉంది గైస్. కొంచెం చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఒక పెద్ద లాంగ్ మిర్రర్. వాష్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. సో చూసారు కదా, మన వాళ్ళు ఎవరైనా కొత్తగా వెళ్ళి లైక్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటుంది. బట్ నాకు తెలిసినంత వరకు ఈ రూమ్స్ పున్నమి టైం ఆ టైంలో బిజీ అయిపోతాయి. బట్ మీరు ఈ ప్రజెంట్ మేము ఏదైతే స్టే చేస్తున్నామో ఆ డార్మెటరీస్ మీరు జస్ట్ అంటే ఆన్లైన్లో సెర్చ్ చేస్తే వస్తాయేమో, ఐడియా లేదు.
మా సూట్ కేస్ కీ పోయింది గాయస్ ఇంతసేపు. సో మొత్తానికి ఇరగొట్టేసాను. రెడీ అయిపోయి యాక్చువల్గా ఇంకోటి చెప్దాం అనుకున్నా, ఇందాక ఓనర్ చెప్తారు, ఓనరు మరి ఎవరో నాకు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, అంటే 100 రూపీస్ కూడా డార్మెటరీస్ ఉన్నాయంట. సో ఎవరైనా 100 రూపీస్వి కూడా కావాలి అనుకుంటే అటు సైడ్ ఉంటాయి, వెళ్ళండి అని చెప్పారు. ఎవరికైనా కావాలంటే కూడా రేపు ఒకసారి చూపిస్తాను వీలైతే. సో మీరు వెళ్ళి చూడొచ్చు, అంటే వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే దెన్ ఇప్పుడు మేమైతే రెడీ అయిపోవాలి, స్నానాలు చేసి రెడీ అయిపోయి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. మార్నింగ్ కల్లా కంప్లీట్ చేయాలి లోపల. అండ్ 6th టైం ఆల్రెడీ మీకు తెలుసు అనుకోండి, మా వాళ్ళంతా ఫస్ట్ టైం, ఇల్లంతా ఫస్ట్ టైం. సమరానికి సిద్ధమా? సిద్ధం. ఓకే ఏం లేదు, గిరి ప్రదక్షిణ పోతున్నాం ఫ్రెండ్స్. దిగాలి సరే బాయ్. అడ్డం తిప్పు. బాబు చెర్రీ రమ్మా ఎత్తుకోండి నేనా ఇదైతే కనిపిస్తుంది బట్ అక్కడ గోపురం అది ఉంది కదా అని చెప్పునా అరుణాచల శివ
పుచ్చుకుంటానంట నాకు నువ్వు. చెర్రీ ఓయ్ చెర్రీ. హలో సార్, అయిపోయిందా ఓపిక? చెప్పండి సార్. ఏం తింటున్నావు చెర్రీ? ఏం తింటున్నావు? ఎవరిచ్చారు నీకు పన్నీరు? చెర్రీ ఆంటీ ఇచ్చింది. థ్యాంక్స్ చెప్పినావు ఆంటీకి? చెప్తున్నాను. బిస్కెట్లు ఉన్నాయి. అది పెట్టాకమా, బిస్కెట్లు పెడదామండి. సరే అడిగిపోమా. ఎడికే రండి. బిస్కెట్ ఇచ్చేది మమ్మీ, పెట్టు. అడిగిపో, దగ్గర పోయే మనవు పో. యాడ్ రావు మా, ఆకలితో ఉన్నాయి అవి. దానికి పెట్టు. ఏమన్నదిలే, వదులు. దాని నోట్లో పెట్టి ఇటు సైడ్ రాక్క. చెడి ఓయ్ వెనక్కి చూడు. రే బుడ్డి ఇది. ఫైవ్ కిలోమీటర్స్ అయిపోయింది ఫ్రెండ్స్. మా వాడు సహకరించట్లేదు, సో వెయిట్ చేస్తాం. బస్ వస్తుంది. వచ్చేది చెప్పవా? హలో చెప్పవా? మేము పోదాం అయితే. టైం 3 అయింది గైస్. మా వాడికి నిద్ర వస్తుంది. అర్ధగంట కూడా కాదు, జస్ట్ ఒక గట్టి కొడితే 20 minutes వెళ్ళిపోవచ్చు. సహకరించట్లే, బట్ స్టిల్ ఓకే. బుద్ధిమంది నిద్రపోతున్నారు. చెర్రీ ఎట్లా అనిపించింది నీకు? గట్టిగా చెప్పుమా. నిజంగా చిట్టి నువ్వు? బాగుంది. ప్రజెంట్ నాకు ఓపిక లేదు, తర్వాత. సో ఇప్పుడే అయిపోయింది గాయస్ గిరి ప్రదక్షిణ. సో మా వాళ్ళు ఫుల్గా టైర్డ్ అయిపోయారు. నాకు కూడా కాళ్ళు చూపిస్తాం మీకు. ఎలా అయిపోయింది. ఇక్కడ బొబ్బలు వచ్చినాయా? లేదేం లేదు, బట్ ఇదంతా నొప్పిస్తుంది. ఇక్కడ కూడా
ఎప్పుడు వేడి నీళ్ళల్లో పెట్టుకుంటూ ఉంటుంది రాచారి, అంతే అలా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ గిరి ప్రదక్షిణ చేసినాక 2-3 టైమ్స్ వేడి నీళ్ళలో పెట్టుకోండి, మొత్తం నొప్పులన్నీ పోతాయి, ఫ్రీ అయిపోయి నిద్రపోతారు. ఓకే ఓకే. సోతుమాత దర్శనానికి పోవాలి. సీ ఇన్ ద నెక్స్ట్ మార్నింగ్. అక్క హాయ్ గైస్, ఇప్పుడే ఫోటోషూట్ అయిపోయింది. రాత్రి లొకేషన్ కనపడలే కదా నీట్గా, సో ఇప్పుడు చూపిస్తాం. అక్కడ వెనకల కొండ, అది సౌత్ గోపురం, ఇది ఈస్ట్ గోపురం. అండ్ ఇక్కడ ఒక చిన్న శివుడి రాత్రి అదో ఇంత బాగున్నాయి చెట్లు, మొత్తానికి బాగుందండి. కదలొద్దు పండు. చూపించేది ఏడున్నా అరుణాచలం అమ్మవారి గుళ్ళో ఉన్నాం. అమ్మవారి గుళ్ళో ఉన్నాం. కాసేపట్లో స్వామిని దర్శనం చేసుకుంటాం. చిటి చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. Nowhere in India, nowhere in world. Okay. Vilvam and banyan tree together, or samaram together. Together you can see the chipkali lizard. Siddhar is there. Should not tell, see where it is. They are taking photo. See where it is. Should see. Come this side. బిల్వం చెట్టు. कौन सी கலர் கிளியா இந்த 3 கலர்ல ஒயிட் கலர் அது பேக் சைடுல இருக்கார் பாருங்க. இப்படி வாங்க. బిగ్ వన్. இந்த ஒயிட் கலர் கொம்பு இருக்கு இல்லையா அதுக்கு பேக் சைடுல இருக்கார் பாருங்க. बैक साइड you can see the head. பேக் சைடு இந்த ஒயிட் கலர் கொம்பு. See clearly see. இந்த 3 கலர் விட்டுடுங்க. அந்த ஒயிட் கலர்ல கொம்பு போகுது இல்லையா அது பேக் சைடுல இருக்கார் பாருங்க. நட்டோட மரம் ஒட்டிட்டு இருக்காரு. He's sticking to the tree. Just see. இது ரிஷிகள் சிந்து புருஷர் ராவி சட்டி மாரோட சட்டி ராவி சட்டி daily நரசபுரம் together. நம்ம என்னம்மா பண்ணுறோம் சொல்கிறேன். இப்போ எல்லாருக்கும் காமிச்சிட்டு தான் దా దా దా.
నేను చేతుంటే కలుగుతా బాగా చెప్పు బాగా చూడు అక్క పిలుస్తుంది ఫైనల్లీ బస్ ఎక్కేసాం ఫ్రెండ్స్ 3 రోజులు అందాం అనుకున్నా ఒక రోజుకే బాయ్ నీట్గా డిఫరెన్స్ ఇంకెవరికి కావాలనుకున్నాడు కనిపిస్తుంది